ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు యాదాద్రి జిల్లా వంగాల గ్రామంలో నిరసన సెగ తగిలింది. సీసీ రోడ్డు శంకుస్థాపన కోసం వచ్చిన ఐలయ్యకు గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. సంక్షేమ పథకాలు రావడం లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీరో కరెంటు రావడం లేదని విరుచుకుపడ్డారు. అర్హత లేని వారికి పథకాలు అందజేస్తున్నారని ఆందోళన తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు యాదాద్రి జిల్లా వంగాల గ్రామంలో నిరసన సెగ తగిలింది. సీసీ రోడ్డు శంకుస్థాపన కోసం వచ్చిన ఐలయ్యకు గ్రామస్తులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా ప్రజలు రోడ్డెక్కుతా ఉన్నారు. ప్రభుత్వం పైన తిరగబడ్డారు. తాజాగా ఎమ్మెల్యేని అడ్డుకొని ఎక్కడికక్కడ కూడా గేరవ చేశారు. ఆయనని అడుగులం కూడా కదలనివ్వకుండా ఆయన కారు కడ్డంగా కూర్చొని తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటన ఆలేరు నియోజకవర్గంలో జరిగింది. ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం వంగాల గ్రామంలో అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళినటువంటి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు, ఆందోళన చేశారు. మొన్న నిర్వహించినటువంటి గ్రామ సభలో ఏ ఒక్కరికి కూడా అర్హులకు పథకాలు అందలేదు, అనర్హులకు మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇచ్చారు. తులం బంగారం సంబంధించి ఇప్పటి వరకు ఊసెత్తడం లేదు. దీంతో పాటు రేషన్ కార్డులు కూడా ఎవరికి కూడా అర్హులకు ఇవ్వలేదంటూ కూడా ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ప్లకార్డులు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల చేత వారిపైన దాడి కూడా చేయించాడు బీర్ల ఐలయ్య. అక్కడ ఎక్కడికక్కడ కూడా అసహనం వ్యక్తం చేస్తూ వారిపైన కోపాన్ని వ్యక్తం చేస్తూ మీ అంతు చూస్తానంటూ బెదిరిస్తూ కూడా బీర్ల ఐలయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా గ్రామస్తులు పట్టు వదలకుండా ఆయన కాన్వాయ్ అడ్డం పడి తమకు న్యాయం చెప్పేంత వరకు, తమకు సమాధానం చెప్పేంత వరకు కూడా తమను విడిచిపెట్టమంటూ కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఎన్నికల హామీలో భాగంగా ఇంటింటికి తిరిగారు, అన్ని ఇస్తామన్నారు. కానీ ఎన్నికల తర్వాత సంవత్సరం కాలంగా తమ గ్రామం వంక చూడలేదు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తమ వంగాల గ్రామానికి వచ్చారంటూ కూడా గ్రామస్తులు అక్కడ ఆందోళన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ కూడా ఎదురేశారు. రుణమాఫీ ఎక్కడికక్కడ కూడా ఆగిపోయింది. తమకు ప్రధానంగా ఆలేరు నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలు వచ్చాయి, ప్రతి ఇంచు కూడా మేము పంటలు పండించుకున్నాం. కానీ ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ వరకు నీళ్లు రావట్లేదు, గోదావరి జలాలు ఎందుకు రావట్లేదు అంటూ కూడా రైతులు అక్కడ నిలదీయడం. ఎటు పాల్పోలేక వారిని ఏం చేయలేక వారికి అసహనం వ్యక్తం చేస్తూ రసాభాసగా అక్కడ మారడంతో ఎమ్మెల్యే వెనుతిరిగారు. ప్రస్తుతం ఆ గ్రామంలో అయితే ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మళ్ళొక్కసారి ఎమ్మెల్యే ఈ గ్రామానికి వస్తే ఊరుకునే లేదు. తమ హామీలను కూడా నెరవేర్చిన తర్వాతనే తమ గ్రామానికి అడుగు పెట్టారంటూ కూడా గ్రామస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అక్కడ తిరగబడడంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మొన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మహోనిధి కుమార్ రెడ్డిని కూడా జమరగూడెం గ్రామంలో, అనంతవరం గ్రామంలో కూడా ఇలానే నిలదీశారు. ఇలానే అడ్డుకోవడం జరిగింది. నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ పాల్గొనే పరిస్థితి, సంకట పరిస్థితి ఎదురైంది. వాళ్ళు ప్రజలకు ముఖం చూపెట్టలేకపోతా ఉన్నారు, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ గ్రామ సభలు అనేది వాళ్ళ మెడలు చుట్టుకున్నాయి. కుమార్, ఈ గ్రామ సభల్లోనే ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా మనకు అర్థమైంది. ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది ఎంత స్పష్టంగా ఉందనేది కూడా ఈ గ్రామ సభల ద్వారా మనకు స్పష్టమైంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము. ఏమంటున్నా